హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం సింపుల్ వన్ అలాగే రివర్ ఇండి ఉంది. రెండు మన కళ్ళ ముందర ఉన్నాయన్నమాట. వీటి మధ్య డిఫరెన్స్ ఏమి, అలాగే ఏ వెహికల్ అయితే మనకు కంఫర్ట్గా ఉంటుంది, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. దేనికి అదే నెంబర్ 1 అని చెప్పచ్చు. రెండు వెహికల్స్ చాలా బాగున్నాయండి. వీటి రెండింటి మధ్య కంపారిజన్ అయితే చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ముందుగా లుక్స్ చూడండి, వీటి స్పెసిఫికేషన్ మాట్లాడుకుందాం. దీంట్లో మనకు సింపుల్ 1లో చూసుకుంటే మనకు 5 kW బ్యాటరీ వస్తుంది, 3.7 kW ఒకటి, 1.3 kW ఒకటి, 3.7 kW ఫిక్స్డ్ బ్యాటరీ వస్తుంది, 1.3 kW ఎక్స్టర్నల్ బ్యాటరీ వస్తుంది. బ్యాటరీ రిమూవ్ చేసి కూడా ఛార్జింగ్ మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇది టాప్ స్పీడ్ వచ్చి 105 km టాప్ స్పీడ్ వస్తుంది. 8.7 kW పీక్ పవర్ అయితే దీంట్లో మోటార్ రావడం అయితే జరిగిందనమాట. ఇది PMSM మోటార్తో అయితే వస్తుంది, బెల్ట్ డ్రైవ్ మోటార్తో వస్తుంది. అలాగే మనకు రివర్ ఇండి చూసుకున్నామంటే డ్యూయల్ డిస్క్ బ్రేక్ వస్తుంది, ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ మనకు హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే బ్యాక్ సైడ్ డ్యూయల్ స్ప్రింగ్ ఆర్మ్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో 4 kW బ్యాటరీ అయితే వస్తుంది. అంతేకాకుండా ఇది మనకు 6.7 kW పీక్ పవర్ అయితే వస్తుంది అనమాట. 90 km టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. ఇంకా రెండిట్లో మనకు చూసుకుంటే తేడాగా చూస్తే మనకు డిస్ప్లే అండి. డిస్ప్లేలో ఇది వచ్చి మనకు టచ్ డిస్ప్లే అయితే వస్తుంది. మనకు దీంట్లో వచ్చి టచ్ అయితే ఉండదు అనమాట, నార్మల్ డిస్ప్లే అయితే వస్తుంది. మొబైల్ అప్లికేషన్ అంతా దీంట్లో ఉంటుంది, GPS నావిగేషన్ ఉంటాయి. ఇందులో GPS నావిగేషన్ ఉండదు, కానీ వెహికల్ ఎక్కడ ఉంది, ఎక్కడ పోతుందని అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఈ విధమైన మొబైల్ అప్లికేషన్ అయితే ఉంది దీంట్లో. మనకు బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే మనకు రివర్ ఇండిలో 43 లీటర్స్ వస్తుంది, అలాగే మనకు సింపుల్ 1లో 30 లీటర్స్ వస్తుంది. ఇంకా ప్రైస్ వివరాలు మాట్లాడుకుంటే ప్రైస్ మనకు ఇది 2,10,000 రూపాయలు పడుతుందండి సింపుల్ 1. అలాగే మనకు రివర్ ఇండి చూసుకుంటే 1,60,000 వరకు దగ్గర కాస్ట్ అయితే పడుతుంది అనమాట. ఇంకా మనం దీని గురించి పూర్తిగా వివరంగా ముందుగా మనకు రివర్ ఇండి అండి. రివర్ ఇండి చూసుకుంటే ఆల్రెడీ నా ఛానల్లో ఉన్నాయి. ఇది నా ఓన్ వెహికల్ అనమాట. ఇది వచ్చి మనకి 4 kW బ్యాటరీతో వస్తుంది. మోటార్ మనకు 6.7 kW పీక్ పవర్ అయితే వస్తుంది అనమాట. 90 km టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. డ్యూయల్ డిస్క్ బ్రేక్తో అయితే వస్తుంది. మీకు మొత్తం ఇప్పుడు నేనైతే ఒక 603 కిలోమీటర్లు అయితే 600 కిలోమీటర్లు అయితే తిరిగి ఉన్నాను అనమాట. వెహికల్ అయితే మీకు పూర్తిగా వెహికల్ అయితే ఈ విధంగా ఉంటుంది. అంటే కొంచెం బల్కీగా ఉంటుంది, 140 kgs వెయిట్ అయితే ఉంటుంది అనమాట. కాబట్టి కొంచెం హెవీగా అనిపిస్తుంది. ఆ వెహికల్ కంటే ఇది కొంచెం హెవీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది మనకు 14 ఇంచెస్ అలై వీల్తో అయితే వస్తుంది. రెండు ఫ్రంట్ బ్యాక్ డిస్క్ బ్రేక్ వస్తుంది. దీంట్లో చైన్ డ్రైవ్ వస్తుంది, దాంట్లో బెల్ట్ డ్రైవ్ వస్తుంది అనమాట. ఇదే దీనికి తేడా. మోటార్ మనకు అవన్నీ సస్పెన్షన్ అవన్నీ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకు డ్యూయల్ సస్పెన్షన్ అయితే దీంట్లో వస్తుంది. ఫ్రంట్ మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. దీంట్లో కూడా మనకు ఫ్రంట్ టెలిస్కోపిక్ వస్తుంది. బ్యాక్ సైడ్ మనకు మోనోషాక్ సస్పెన్షన్ అయితే వస్తుందండి. మనకి ఇక్కడ చూస్తే మోనోషాక్ సస్పెన్షన్ వస్తుంది, బెల్ట్ డ్రైవ్ మోటార్ అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. మనకి దీంట్లో 100 km వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్ళొచ్చు అనమాట. కాస్ట్ వైజ్ చూసుకుంటే మనకి ఇది 2,10,000 రూపాయలు కాస్ట్ అయితే పడుతుందండి. అదే ఇది చూసుకుంటే మనకు 1,60,000 రూపాయల వరకు దీనికి కాస్ట్ అయితే అవుతుంది. రెండిట్లో మనకు తేడా చూసుకుంటే అదే ఒక బల్కీనెస్ అయితే ఉంటుంది. ఇది ఒక హెవీ పర్సన్స్ కానీ అలాగే ముగ్గురు కూర్చొని పోవాలనుకున్న కంఫర్ట్ అంతా దీంట్లో బాగుంటుంది. రేంజ్ పరంగా చూసుకుంటే దీంట్లో ఎక్కువ రేంజ్ వస్తుంది, ఎందుకంటే 5 kW బ్యాటరీ ఉండడం ఇవన్నీ దీనికి ప్లస్ పాయింట్స్ అనమాట. అలాగే మనకి ఇది ఒక స్పోర్టీ లుక్తో అయితే ఉంటుంది. స్పోర్ట్స్ లుక్ అంటే మిడిల్ ఏజ్ వాళ్ళకంతా కూడా, స్టూడెంట్స్కి అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళైతే కొంచెం స్పోర్ట్ లుక్లో ఉంటుంది కాబట్టి డ్రైవ్ చేయడానికి అయితే వాళ్ళకు చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. ఇది వచ్చి ఫ్యామిలీ టైప్ అనమాట. మనకు అన్నీ ఏదైనా మనం లగేజ్ పరంగా అవన్నీ పెట్టుకొని పోవాలన్నా కూడా ఈ వెహికల్ చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. అన్నిటి పరంగా కూడా ఇది బాగుంటుంది. ఇది ఒక మనకు స్పోర్ట్స్ లుక్లో ఉంటుంది. మనకు అందరికీ ఇది కూడా అందరూ ఎవరైనా వాడుకోవచ్చు అండి. కానీ ఏమంటే ఇంకా దీంట్లో మైలేజ్ పరంగా వీటి చూసుకుంటే ఇది మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఇది మనకు వచ్చి దగ్గర 200 కిలోమీటర్ల వరకు మైలేజ్ అయితే వస్తుంది అనమాట ఒక ఫుల్ ఛార్జ్కి. ఇది చూసుకుంటే మనకు 110-120 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుంది ఎకో మోడ్లో. ఇంకా దీంట్లో ఎకో మోడ్లోనే మనకు 200 వస్తుంది, దీంట్లో ఎకో మోడ్లో 120 వస్తుంది అనమాట. ఇది 5 kW బ్యాటరీ, ఇది ఒక 4 kW బ్యాటరీ అనమాట. ఇవి రెండు తేడా దీంట్లో. వెహికల్ అయితే రెండు కూడా చాలా బాగున్నాయండి. వెహికల్ పరంగా చూసుకుంటే మనకు ఎక్సలెంట్ అని చెప్పచ్చు. చాలా బాగుంటుంది మనకు కంఫర్ట్ కానీ. అలాగే ఇది మనకు బ్యాక్ సైడ్ కూడా గమనించవచ్చు. ఇక్కడ లైట్కు అక్కడ లైట్కు తేడా చూడండి ఎలా ఉంటుంది అనేది. ఇది మనకు టైల్ ల్యాంప్స్ అయితే ఈ విధంగా వస్తాయి ఇక్కడ.
సీట్ కింద వచ్చేస్తుంది. అంటే నైట్ టైం మీకు పోయేటప్పుడు లుక్ అయితే అనిపిస్తుంది అనమాట. ఇది మనకు చూసుకుంటే పగలు కూడా లుక్గానే అనిపిస్తుంది, ఎందుకంటే బ్యాక్ సైడ్ ఇది ఓపెన్గా రావడం, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏమి దీనికి లేకపోవడం అది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. మనకి ఈ విధంగా చూస్తే మనకు అవి వాటికి వచ్చి లోపలే ఫిక్స్ అయ్యి వస్తుంది ఈ ఇండికేటర్స్. దీనికి మనకు ఓపెన్గా బయటకు ఉంటుంది అనమాట. ఈ విధంగా చిన్న చిన్న మార్పులు అయితే దీంట్లో ఉన్నాయి. దీంట్లో మనకు ఇంకా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అని చూసుకుంటే, ఎక్స్ట్రా ఫిట్టింగ్ నేను శారీ గార్డ్ ఒకటి అయితే వేయించాను అనమాట. అలాగే మనకు ఫుట్ మ్యాట్ ఒకటి వేయించాను. తర్వాత దీంట్లో ఈ విజర్డ్ వేయించాను అనమాట, వైజర్, టింటెడ్ వైజర్ అయితే వేసాను బ్లాక్ కలర్. తర్వాత గ్యాబ్రేల్ అయితే వేయడం జరిగింది. ఈ విధంగా మనకు నేను ఒక 4 యాక్సెసరీస్ అయితే వేసాను. దీంట్లో మనకు యాక్సెసరీస్ అనుకు చూసుకుంటే ఈ విధంగా యాక్సెసరీస్ అయితే వస్తుంది అనమాట. మనకు అటుపక్క ఇటుపక్క కాలు పెట్టుకోవడానికి శారీ గ్యాడ్స్ 2 పక్కల వస్తాయి. అలాగే మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ వీళ్ళు ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఇది కూడా మనకు లుక్, ఫ్రంట్ లుక్ చూడడానికి చూడండి ఎలా ఉందనేది. సింపుల్. అది షోరూమ్ కనుక ఇక్కడ వస్తే ఖచ్చితంగా ఏతర్కి, ఓలాకి, చేతక్కి, అన్నిటికీ కూడా ఐక్యూబ్ కూడా గట్టి పోటీ ఇస్తుంది అనడంలో ఏ విధమైన డౌట్ లేదండి. చాలా బాగుంది వెహికల్ అయితే కనుక. తోలే వాళ్ళు కూడా కంఫర్ట్ అయితే అవుతున్నారు. వాళ్ళు ఏమంటే వీడియోకి ముందు వాళ్ళు రాలేమంటున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర చెప్పించలేకపోతున్నాము. ఈ వెహికల్ అయితే వేరే వాళ్ళ దగ్గర తీసుకొని నేనైతే వీడియో అయితే చేస్తున్నాను అనమాట. చూశారు కదా ఫ్రెండ్స్ 2 వెహికల్స్ ఎలా ఉన్నాయి అనేది. మీకు ఈ 2 ఎలా ఉన్నాయి వెహికల్స్ అనేది నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వెహికల్స్ ఎట్లున్నాయి ఏమనేది, ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనేది మీరు నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. నాకైతే 2 వెహికల్స్ బాగానే ఉన్నాయి. నాకు ఇది ఎక్కువగా నచ్చింది కాబట్టి నేను దీన్ని తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. ఈ రెండిట్లో మీకు ఏది నచ్చింది అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై.